ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే చాలామందికి ఈ డౌట్స్ టాప్ 10 డౌట్స్ గురించి ఈ వీడియో సెషన్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత కూడా మీకు బీటెక్ క్లాసెస్ సంబంధించి మన ఛానల్లో సపోర్ట్ చేస్తాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అండ్ అలాగే మీకు ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్ నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ అలాగే పర్సనల్ గైడెన్స్ కావాలంటే కనుక తీసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. అండ్ అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో ఫీ పే చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్ షాట్ పంపించండి. దాంతో పాటుగా మీరు ర్యాంక్ కార్డు, క్యాస్ట్, జెండర్ అండ్ అలాగే కేటగిరీ పంపించారనుకోండి, దాన్ని బేస్డ్ ఆన్ మీకు వెబ్ ఆప్షన్స్ రెడీ చేసి ఇస్తాం. అండ్ ఫేజ్ 1లోనే మీ చేతిలో ఒక సీట్ ఉండే విధంగా మా యొక్క వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. తర్వాత ఫేజెస్లో అప్గ్రేడేషన్గా బెటర్ సీట్ కోసం మేము మీకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. మీరు బీటెక్ కాలేజ్ అడుగు పెట్టేంత వరకు మా యొక్క మెంటర్షిప్ తీసుకుంటే మీతో పాటు మేము ట్రావెల్ చేస్తాం. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ వస్తుంది. సో మీకు కౌన్సిలింగ్ తర్వాత అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్ చేసి ఉంటే అప్పుడు అర్థమవుద్ది, కానీ అప్పుడు అర్థమయ్యి యూజ్ ఉండదు కదా. కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ప్రికాషన్స్ తీసుకునే విధంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో టాపిక్లో వెళ్తే ఫస్ట్ ఫేజ్ 2 వెళ్ళాలంటే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని చాలామందికి. ఎందుకంటే ఫేజ్ 1 ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా కష్టపడతారు. అప్పుడు ఫేజ్ 2కి వెళ్ళాలంటే మళ్ళీ అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలా ఏంటి అని అనుకుంటారు. సో వన్స్ ఎంసెట్లో ఫేజ్ 1లో మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారే ఉంటుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఫేజ్ 1 సీట్ వచ్చినా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చా? సపోజ్ ఫేజ్ 1లో మనకు ఒక సీట్ వచ్చేసింది, సో ఫేజ్ 2కి వెళ్ళొచ్చా అని చాలామంది డౌట్. మీకు ఫేజ్ 2లో ఫేజ్ 1కి సీట్ వచ్చినా రాకపోయినా మీరు ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, ఎవరు రిస్ట్రిక్షన్ చెప్పేది లేదు. ఓకే, నెక్స్ట్ మనం పెట్టుకున్న ఆప్షన్స్కి ఎన్ని సీట్స్ ఇస్తారు? సో మనం ఎన్నైనా పెట్టుకునివ్వండి, మనకి మాత్రం ఒక్కటే సీట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎన్ని సీట్స్ అన్నా, ఎన్ని వెబ్ ఆప్షన్స్ అన్న ఇచ్చుకోండి, 500 ఇచ్చుకోండి, 400 ఇచ్చుకోండి, కానీ మనం పెట్టిన ఆప్షన్స్లో ఆ కాలేజీలో ఆ సీట్ కనుక వేకెంట్ ఉంటే మన ర్యాంక్కి మనకు ఆ సీట్ ఇస్తారు. సో మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ సంబంధం లేదు, ఒక్కటే కాలేజ్ ఇస్తారు అంతే. సో నెక్స్ట్ సీట్ వచ్చిన తర్వాత ఫీ పే చేయడానికి ఎంత టైం ఇస్తారు? అరౌండ్ 4 to 5 days ఇస్తారు మనకి ఫీజ్ పే చేయడానికి. క్లియర్ కదా? సో మీ ఓన్ కార్డ్సే వాడుకోండి, ఎందుకంటే రిఫండ్ అయితే ఆ కార్డులోకి వస్తుంది కాబట్టి బయట కార్డ్స్ ఏం వాడకండి. ఈ సేవ త్రూ అయితే అస్సలు పే చేయకండి, మీ సొంత కార్డ్స్తో పే చేసుకోండి. ఒక లేకపోతే బ్యాంక్కి వెళ్ళి లిమిట్ పెంచమనండి, లిమిట్ పెంచుతారు, పేమెంట్ మీ సక్సెస్ అవుతుంది. ఓకే, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సీట్స్లో బెస్ట్ సీట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫేజ్ 1లో ఒకటి వచ్చింది, ఫేజ్ 2 ఒకటి వచ్చింది, ఫేజ్ 3 వచ్చింది. ఈ 3లో బెటర్ సీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అంటే అలా ఉండదు. ఫేజ్ 1 సీట్ మనకు వచ్చింది, ఫేజ్ 2కి వెళ్ళాం, ఫేజ్ 2లో మనకు ఒక సీట్ అలాట్ చేసేటప్పుడు ఫేజ్ 1లో వచ్చిన సీట్ తీసేసుకుని ఆ ఫేజ్ 2 సీట్ ఇస్తాడు. ఫేజ్ 2 సీట్ మాకు నచ్చలేదు, మాకు పాత సీటే కావాలి అంటే అలా ఇవ్వడు. అండ్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఏది మంచిగా తీసుకుని అలాంటి ఛాన్స్ కూడా ఉండదు. అల్టిమేట్ జారీ చేస్తాడు, ఆ సీటు తీసుకోవాలి లేదా వదులుకోవాలి. క్లియర్ కదా? కాబట్టి ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి వెళ్ళేటప్పుడు బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి తప్ప ఫేజ్ 1 కన్నా తక్కువది ఇవ్వకూడదు. పొరపాటు వచ్చేసింది అనుకోండి, నష్టపోతారు. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 1లో కాలేజ్కి ఫీ పే చేసిన తర్వాత ఫేజ్ 2లో వేరే కాలేజ్ వస్తే అప్పుడు మనం ఫేజ్ 1లో కట్టిన ఫీజు మనం రిఫండ్ చేస్తారా? ఏంటి పరిస్థితి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫేజ్ 1లో కాలేజ్ వచ్చింది, మనకు ఓకే ఫీజు కట్టాం, నెక్స్ట్ బెటర్మెంట్ కోసం ఫేజ్ 2కి వెళ్ళాం, అక్కడ వేరే కాలేజ్ వచ్చింది, ఇప్పుడు దీనికి ఫీజు కట్టాలా ఏంటి అన్న డౌట్ చాలామందికి ఉంది. సో మీరు కౌన్సిలింగ్కి ముందు కట్టే ఫీజు అంతా కూడా కన్వీనర్ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఫేజ్ 1లో ఏదైతే ఫీజు పే చేస్తారో మీకు తర్వాత కాలేజ్ మారితే కనుక అది ఆటోమేటిక్గా ఫేజ్ 2కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ 1లో 1,00,000 రూపాయలు కట్టారు కాలేజ్కి అనుకోండి, ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్కి 80,000. సో ఫేజ్ 1లో మీరు ఆల్రెడీ 20,000 సర్ప్లస్ పే చేశారు కదా, ఆ 20,000 మీకు రిఫండ్ అయిపోతుంది. 80,000 ఏమో ఫేజ్ 2 కాలేజ్కి వెళ్తుంది. క్లియర్ కదా? ఫేజ్ 1లో పే చేసి 1,00,000 రూపాయలకు గాను ఫేజ్ 2లో ఆ కాలేజ్కి 80,000 అనుకోండి, 80,000 వెళ్ళి 20,000 మీ అకౌంట్కి వస్తుంది. అలా కాదు, ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ 50,000 అనుకోండి, ఫేజ్ 2 కాలేజ్కి 50,000 వెళ్తుంది, మీ అకౌంట్కి ఇంకో 50,000 వస్తుంది. అట్లా కాబట్టి ఎటు చూసుకున్నా మీరు సేఫే. ఓకే,
కట్ ఆఫ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, చాలామంది అడుగుతూ ఉంటారు. సో కట్ ఆఫ్స్ అన్నది ఒక రిఫరెన్స్ మాత్రమే. సో బ్లైండ్గా అదే పెట్టుకోవడం ట్రై చేయకండి. కట్ ఆఫ్స్ కేవలం ఏంటంటే ఒక రిఫరెన్స్, ఇందులో రావచ్చు అన్న ఊహాగానం. ఎందుకు అంటే కట్ ఆఫ్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. సో కట్ ఆఫ్స్ అనేది కాలేజ్ నిర్ణయించేది కాదు, స్టూడెంట్స్కి ఆ కాలేజ్ పట్ల ఉండే డిమాండ్. అరే మాకు ఈ కాలేజ్ కావాలని అందరూ ఎగబడ్డారు అనుకోండి, దాని కట్ ఆఫ్స్ పడిపోతాయి. అంటే 2K 3K అలా కాదు, మాకు వద్దులే ఇది అనుకున్నారనుకోండి 10K వాడికి కూడా ఈసారి రావచ్చు. కాబట్టి కట్ ఆఫ్స్ అనేది రిఫరెన్స్ చూసుకోండి, తప్పే లేదు, చూసుకోవాలి, కట్ ఆఫ్స్ చూసుకోవాలి. కానీ నాకు నా ర్యాంక్ లాస్ట్ ఇక్కడ తగిలింది కాబట్టి నేను ఇంతవరకే పెట్టుకుంటా అన్నది తప్పు. కొంత సేఫ్టీ కూడా కాలేజ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫేజ్ 1లో మీ చేతిలో సీట్ ఉండాలి. ఫేజ్ 1లో మీ చేతిలో సీట్ లేదు అనుకోండి, మీరు రిస్క్లో పడ్డట్టే. అందుకోసమే మా మెంటర్షిప్ కనుక, మా గైడెన్స్ కనుక తీసుకుంటే ఫేజ్ 1లోనే మీ చేతిలో ఒక సీట్ ఉంటుంది. తర్వాత మీరు ఎంత బాధపడ్డా మీరు ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు. ఓకే, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. 100, 200, 300, 500 మీ ఇష్టం, మీ ర్యాంక్ బట్టి, మీ యొక్క ప్రయారిటీ బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ని ఫేసెస్లో పార్టిసిపేట్ చేయాలి? సో ఎన్ని ఫేస్ అంటే అన్ని ఫేస్ పార్టిసిపేట్ చేయండి, మనకేం పోయేదేం లేదు కదా. కేవలం కొంత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంతే తప్ప మనకేం కొంచెం నష్టపోయేది కానీ అలసిపోయేది ఏం లేదు. అన్ని ఫేసెస్ పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన బెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఫేజ్ 1 సీట్కి ఫీ పే చేయకపోతే ఫేజ్ 2కి వెళ్ళొచ్చా అంటే, ఫేజ్ 1లో మనకు ఒక సీట్ వచ్చింది, మనకు అది నచ్చలేదు, పెట్టుకున్నప్పుడేమో ఓకే అనుకున్నాం కానీ మనకి అలాట్మెంట్ వచ్చినప్పుడు నచ్చట్లేదు, సో దాని ఫీజు పే చేయలేదు. ఇప్పుడు ఫేజ్ 2కి వెళ్ళొచ్చా? అబ్సల్యూట్గా వెళ్ళొచ్చు. ఫేజ్ 1కి ఫీజు పే చేసిన ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, ఫేజ్ 1 సీట్కి ఫీజు పే చేయకపోయినా వెళ్ళొచ్చు. అంటే మనకి ఫేజ్ 1లో సీటు వచ్చినా వెళ్ళొచ్చు, రాకపోయినా వెళ్ళొచ్చు. వచ్చిన సీట్కి ఫీజు పే చేసినా వెళ్ళొచ్చు, పే చేయకపోయినా వెళ్ళొచ్చు. అసలు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకపోయినా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. ఫేజ్ 2లో ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ పార్టిసిపేట్ చేయకపోయినా ఫేజ్ 3కి వెళ్ళొచ్చు. సో క్లియర్గా అర్థమైంది కదా. సో మొదటిది ఇందులో ముఖ్యంగా కట్ ఆఫ్ బేస్డ్ పెట్టుకోవచ్చా అన్న క్వశ్చన్. కట్ ఆఫ్స్ అన్నవి రిఫరెన్స్కి మాత్రమే చూసుకోవాలి ఖచ్చితంగా, మనకు ఒక ఐడియా ఉండాలి. సో దాన్ని బేస్డ్లోనే పెట్టుకుంటామంటే తప్పు. ఓకే, కొన్ని సేఫ్ కాలేజ్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ కొంతమంది మంచి కాలేజ్ పెట్టుకోరు, ఎందుకంటే మన కట్ ఆఫ్కి రాదని. సో ఖచ్చితంగా పెట్టుకోండి, మీకు మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కువ అవుతుంది అంతే. కానీ మీకు ఒకవేళ వస్తే కనుక మీకు లైఫ్ సెట్ అయిపోద్ది. కాబట్టి కట్ ఆఫ్స్ చూసుకోండి, కట్ ఆఫ్స్కి ఉన్న కాలేజ్తో పాటు కొన్ని సేఫ్ కాలేజ్ కూడా పెట్టుకోండి, అప్పుడు మీరు సేఫ్లో ఉంటారు. మన టార్గెట్ ఫేజ్ 1లోనే మన చేతిలో ఒక సీట్ ఉండాలి, ఎందుకంటే అప్పుడే ఫేజ్ 2కి బెటర్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫేజ్ 1లో నేను కొన్నే పెట్టుకుంటాను, రాకపోతే అప్పుడు ఫేజ్ 2కి వెళ్తాను, అప్పుడు ఎక్కువ పెట్టుకుంటానంటే అది చాలా మిస్టేక్. ఫేజ్ 1లో ఫిల్ అయిపోయిన సీట్స్ ఏవైతే ఉన్నాయో ఫేజ్ 2కి లేకపోతే వాళ్ళు వేస్తారా? మీ సీట్ సాక్రిఫైస్ చేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఫేజ్ 1లోనే సఫిషియెంట్గా పెట్టండి, ఫేజ్ 2 ఫేజ్ 3లోని లిమిటెడ్గా పెట్టండి. చాలామంది రివర్స్లో వేస్తారు, ఫేజ్ 1లో లిమిటెడ్గా పెడతారు, ఫేజ్ 2 and 3లో ఎక్కువ పెడతారు. అది యూజ్లెస్ అయిపోతుంది, ఎందుకంటే టైం అయిపోతుంది, ఖాళీలన్నీ ఫిల్ అయిపోతాయి. మీకన్నా తక్కువ ర్యాంక్ వాళ్ళు మీ ఒక సీట్, మీకు రావాల్సిన సీట్ ఫిల్ చేసేసుకుంటారు. కాబట్టి అలా జరగకూడదంటే ఫేజ్ 1లోనే మన చేతిలో ఒక సీట్ ఉండాలి. అలా వచ్చే విధంగా మనం సపోర్ట్ చేస్తాం, కాబట్టి మన సపోర్ట్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.